వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాము. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మనము లెసన్ వైజ్గా మనము ఇంపార్టెంట్ బిట్స్ని అయితే మనం రివిజన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనము విశ్లేషణలో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు 4000 సంవత్సరాల కాలం నాటివి. రైట్. నెక్స్ట్, ఇప్పటికే అందుబాటులో ఉన్న పురాతన పటాలను ఎవరు తయారు చేశారు? సుమేరియన్లు తయారు చేశారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత ఇరాక్ ను ఏమని పిలిచేవారు? సుమేరియా అని పిలిచేవారు. సుమేరియన్లు పటాలను దేని మీద వేశారు అంటే మట్టి పలకల మీద పటాలను వేయడం జరిగింది. నెక్స్ట్, సుమేరియన్లు దేవాలయ భూముల వివరాలను చూపడానికి వారు పటాలను తయారు చేయడం జరిగింది. ఎవరు? సుమేరియన్లు. నెక్స్ట్ మనకు బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు అని అంటాం. మనము బాబిలోనియన్లని మనము ప్రస్తుత ఇరాక్ వాసులు అని చెప్పడం జరుగుతుంది. బాబిలోనియన్లు తమ పటాలలో ఎన్ని దీవులను చూపారు? 7 దీవులను చూపారు. నెక్స్ట్, గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే అనాక్సిమాండర్. గుర్తుపెట్టుకోండి, గమనించండి, అనాక్సిమాండర్. నెక్స్ట్, మిలిటేస్ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది? టర్కీలో ఉంది. మిలిటేస్ కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే హెకేటియస్. ఎవరు? హెకేటియస్. నెక్స్ట్, గ్రీకులు తమ పటాలలో ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా చూపించారు. ఎన్ని ఖండాలుగా చూపించారు? 3 ఖండాలుగా చూపించారు. యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా చూపించారు. నెక్స్ట్, 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకు రాజు ఎవరు? ఎవరు? అలెగ్జాండర్. రైట్. ప్రాచీన కాలంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన వారు ఎవరు? రోమన్లు. నెక్స్ట్, అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా మొదటగా పటాలను తయారు చేసిన వారెవరు? గ్రీకులు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గమనించండి. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, గ్రీడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకున్న గల్ల వంటి ప్రదేశాన్ని మనము గ్రీడ్ అంటాము. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా టాలమీ సవివరమైన పటాలను తయారు చేశాడు. పటాలు తయారు చేసిన అరబ్ ప్రముఖులలో ఒకరెవరు? ఆల్ ఇద్రీసి. జాగ్రత్తగా గమనించండి. ఆల్ ఇద్రీసి తన రాజు కోసం 1154లో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశారు. నెక్స్ట్, ఇద్రీసి తన పటంలో యురేషియా మొత్తాన్ని, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని మాత్రమే సూచించాడు. జాగ్రత్తగా గమనించండి. ఏమేమి సూచించాడు? యురేషియా మొత్తాన్ని సూచించాడు. ఆఫ్రికా యొక్క ఉత్తర భాగాన్ని మాత్రమే సూచించిన వ్యక్తి ఎవరు అంటే ఇద్రీసి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇద్రీసి అంటే అరబ్ దేశానికి సంబంధించిన వాడు. ఇద్రీసి తన పటంలో అరేబియాను మధ్యలో చూపించాడు. చైనాకు చెందిన డామింగ్ హన్ యీ తు 1389లో పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశారు. పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేసింది ఎవరు? చైనాకు చెందినటువంటి డామింగ్ హన్ ఈతు 1389లో తయారు చేశారు. దేని మీద తయారు చేశారు? పట్టు వస్త్రం మీద, పట్టు గుడ్డ మీద తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. డామింగ్ హన్ ఈతు. ఏ దేశం? చైనా. నెక్స్ట్ మనం బైబిల్లోని మత భావనాల ఆధారంగా ప్రపంచ పటాలను తయారు చేశారు. నెక్స్ట్, బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించారు. బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఏమేమి ఉన్నాయి? ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగాను అదేవిధంగా పై భాగంలో చూపించడం జరిగింది. జెరూసలేం ఆసియాలో ఉండటం వల్ల దాన్ని వీరు ఆసియా ఖండాన్ని పెద్దగా చూపించడం జరిగింది. యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేం. నెక్స్ట్, అమెరికా ఖండాన్ని కనుగొన్నది ఎవరు అంటే కొలంబస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారెవరు? వాస్కోడి గామా. 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక కేంద్రంగా ఉండేది. ఏమి ఉండేది? హాలాండ్ అనేది 16వ శతాబ్దంలో ప్రముఖ వర్తక కేంద్రంగా
ఉండేది. హాలాండ్ అనేది ప్రస్తుత నెదర్లాండ్స్. హాలాండ్ అనేది ప్రస్తుత నెదర్లాండ్. జాగ్రత్తగా గమనించండి, గుర్తు పెట్టుకోండి. డచ్ అని పిలువబడిన దేశం హాలాండ్ లేదా నెదర్లాండ్స్ అని అంటాము. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు ఎవరంటే గెరార్డన్ మెర్కెటర్. డచ్ దేశాల పటాల తయారీ పితామహుడు ఎవరు? గెరార్డన్ మెర్కెటర్. గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పటాల తయారీలు గెరార్డస్ మెర్కెటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానాన్ని మనం మెర్కెటర్ ప్రక్షేపణము అంటాము. మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మెర్కెటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందించబడ్డాయి. ఖండాల పరిమాణం, రూపాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారము, దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కెటర్ రూపొందించారు. దీనినే మనం మెర్కెటర్ ప్రక్షేపణం అని అంటాము. రైట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పటాలలో ఏ ఏ రంగులు ఏమేమి సూచిస్తాయి. మనకు మొన్న టెట్లోకి వెళ్ళి ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి రావడం అనేది జరిగింది. చూడండి, ముదురు ఆకుపచ్చ రంగు ఉంటే మనము అడవి అని చెప్పాలి. లేత ఆకుపచ్చ ఉంటే గడ్డి భూములని గుర్తించాలి. గోధుమ లేదా మట్టి రంగు ఉంటే వ్యవసాయానికి అనువైన భూములుగా గుర్తించాలి. ఒకవేళ పసుపు పచ్చ రంగు అంటే నైసర్గిక పటాలంట. పసుపు పచ్చ రంగు ఉంటే పంటలు సాగవుతున్న ప్రాంతం. ముదురు ఊదా రంగు ఉంటే పర్వతాలని గుర్తించాలి. లేత ఊదా రంగు ఉంటే గుట్టలు అని గుర్తించాలి. పసుపు పచ్చ ఉంటే పీఠ భూములు లేదా చిత్తడి భూములని మనము గుర్తు పెట్టుకోవాలి. లేత ఎరుపు రంగు ఉంటే బంజరు భూములు అని మనము గుర్తించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేత నీలం రంగు ఉంటే చెరువులు, నదులు, కాలువలు, బావులు అని మనము గుర్తుపట్టాలి. ముదురు నీలం ఉంటే సముద్రాలు, మహాసముద్రాలని గుర్తించాలి. తెలుపు కలర్ ఉంటే అంటే తెలుపు రంగులో ఉంటే ఖనిజాలు లభ్యమే ప్రదేశాలని మనం గుర్తించాలి. నలుపు రంగులో ఉంటే సరిహద్దులని మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభాని మనము జనసాంద్రత అంటాము. మనకు 2011 లెక్కల ప్రకారం జనసాంద్రత అయితే ఉంది. అధిక జనసాంద్రత గల రాష్ట్రం మనకైతే బీహార్. అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం మనకు అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత 17 ఉంటుంది. అదేవిధంగా బీహార్లో 1102 అత్యధిక జనసాంద్రత అయితే ఉంటుంది. తెలంగాణలో 307 జనసాంద్రత అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే పట్టణాలు లేదా గ్రామాలు జనావాసాలు ఉంటే దాన్ని నిర్జన కోట అంటాము. సో నిర్జన కోట యొక్క చూడండి బొమ్మలు ఈ విధంగా పిక్చర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ గుడిసెలు ఉంటే గుడిసెలు శాశ్వత, తాత్కాలిక, శిఖరము, ప్రాచీనమైనవని ఉంటాయి. సో వాటిని మనము ఈ విధమైనటువంటి సింబల్స్ తోటి అయితే గుర్తిస్తాము. అదేవిధంగా గుడి, ఛత్రి, చర్చి, మసీదు, ఈద్గా, గోరి, సమాధులు ఉంటే మనము సో ఈ విధమైనటువంటి సంకేతాలతోటి వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనము దీపస్తంభము, దీపపు ఓడ తెప్పలు, కాంతితో కాంతి లేని లంగరు వేసే స్థలం చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మీకు కనిపిస్తా ఉంది కదా. సో ఈ విధంగా నెక్స్ట్ తాటి చెట్లు, అరటి చెట్లు, కొనిఫర్, వెదురు, ఇతర చెట్లు ఉంటే మనకు ఈ విధమైనటువంటి సింబల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ సరిహద్దు కానీ అంతర్జాతీయ ఉంటే మనకి ఈ విధమైనటువంటి గీతలు అనేటివి మనము ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఎత్తులు నిర్ధారించిన స్టేషన్ పాయింట్ సుమారు ఇట్లా ఉంటే మనకు ఇట్లా 200 అనేది ఉంటుంది. నెక్స్ట్ బెంచ్ మార్క్ అని జియోడేటిక్ ఉపరితల కాలువలు లాంటివి ఉంటే బిఎం 63.3, 63.3 ఈ విధంగా ఉంటుంది. తపాలా కార్యాలయం కావచ్చు, తంతి తపాలా కార్యాలయము, మిలిత కార్యాలయము, రక్షక భట నిలయం ఉంటే పిఓ అంటాము, పోస్ట్ ఆఫీస్ అని. అదేవిధంగా టీఓ అంటే తంతి తపాలా, టీఓ అంటే మనకు తంతి తపాలా కార్యాలయం. నెక్స్ట్ పీటీఓ అంటే మిలిత కార్యాలయం. అదేవిధంగా పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. సో ఆ విధంగా మనము గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బంగ్లాలు, ఢాకా లేదా యాత్రికులు తనిఖీ విశ్రాంతి గృహం చూస్తే డీబీ ఉంటుంది. సో డీబీ అంటే మనకు డీబీ. అదేవిధంగా బంగ్లాలు, ఢాకా లేదా యాత్రికులు ఉండే స్థలం. అదేవిధంగా యాత్రికులు తనిఖీ అంటే మనకు ఇన్స్పెక్షన్ బంగ్లా, ఐబీ అని ఉంటుంది. అదేవిధంగా విశ్రాంతి గృహం ఉంటుంది, రెస్ట్ హౌస్ కూడా మనకు ఆర్హెచ్ అని సూచించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు
కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రహదారులు తారు ప్రాముఖ్యతను బట్టి దూరాన్ని చూపే రాళ్ళు మనము ఈ విధంగా చూపిస్తాము. అదేవిధంగా రహదారులు మట్టి ప్రాముఖ్యతను బట్టే వంతెనలు ఏ విధంగా ఉంటాయంటే సో ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకు బల్లదారి పశువుల బాట మార్గం వంతెనతో కాలిబాట ఉంటే సో మనం ఈ విధంగా సూచిస్తాం. సో ఈ మొత్తానికి సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే లేదు, ఒకసారి అయితే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీచిన రేఖలను మనం కాంటూర్ రేఖలు అంటాము. కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలని మనము సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూర్ రేఖలను ఏమంటాము? ఐసోలైన్స్ అని కూడా అంటాము. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని మనము గుర్తించాలి. తక్కువ వాలుతో ఉందని అర్థం. కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని మనము గుర్తించాలి. కాంటూర్ రేఖలు సమదూరంలో ఉంటే వాలు ఒకే రకంగా ఉందని మనము గుర్తించాలి. పటాల సంకలనాన్ని మనము అట్లస్ అని అంటాము, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మనము రెండవ లెసన్ ఒకసారి చూసుకున్నట్లయితే సూర్యుడు శక్తి వనరు. మనకు ముఖ్యమైనటువంటి బిట్స్ ఉన్నాయి. వాటిలో సెకండ్ లెసన్ లోని ముఖ్యమైన బిట్స్ ఒకసారి మనము చూసుకున్నట్లయితే భూమిని ఆవరించి ఉన్న వాయువుల పొరను మనము వాతావరణం అంటాము. భూగోళంపై శక్తికి సూర్యుడు మూల వనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. సూర్యుడి నుంచి కాంతి వేడిమి నిరంతరం విడుదలవుతూ ఉంటుంది. సూర్యుని నుండి నిరంతరం విడుదలయ్యే శక్తినే మనము సౌర వికీర్ణం అంటాము. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడానికి వికీర్ణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరిస్తే దాన్ని వికీర్ణం అంటాము లేదా రేడియేషన్ అంటాము. మనకు సూర్యుడి నుండి శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికీర్ణాన్ని మనము సౌరపుటం అంటాం లేదా ఇన్సోలేషన్ అంటాము. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటాం? మనము సౌరపుటం అంటాము లేదా ఇన్సోలేషన్ అని అంటాము. సూర్యుడు ముందుగా భూమిని వేడి చేసి తద్వారా గాలిని వేడి చేస్తాడు. సూర్యుడి నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన కిరణాలు అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు పొగ ధూళి పరావర్తనం చేస్తాయి. భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కకపోవడానికి కారణం ఏంటంటే భూమి ఉపరితలం వంపుగా ఉండడము. చూడండి, భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కకపోవడానికి కారణం ఏంటంటే భూమి ఉపరితలం అనేది వంపుగా ఉండడము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి వంపు కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్య రేఖ ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు పడే కోణము లంబ కోణము 90 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 45 డిగ్రీల వద్ద అది 75 యూనిట్లు ఉంటుంది. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే అది 66.5 డిగ్రీల వద్ద 50 యూనిట్లను కలిగి ఉంటుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు ఉంటుంది. గమనించండి. భూమధ్య రేఖ వద్ద నుంచి ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ సూర్యుని కిరణాలు అనేటివి సూర్య కిరణాల యొక్క వాలు అనేది పెరుగుతుంది. భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు. చూడండి, భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని మనము పతన కోణం అంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని కూడా అంటాము. భూమధ్య రేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మబ్బులు ఏర్పడి వర్షం కురుస్తుంది. రైట్. నెక్స్ట్, భూమి మీద ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్లలో పతన కోణం అనేది పెరుగుతుంది. ఎప్పుడు భూమి యొక్క ఏ భాగంలో? ఉత్తర భాగంలో. ఏ నెలలో? నవంబర్ డిసెంబర్ నెలలో ఏం పెరుగుతుంది? పతన కోణం పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది? మే జూన్ నెలలలో పతన కోణం అనేది తగ్గుతుంది. సో భూమి యొక్క ఉత్తర భాగంలో. గమనించండి. నెక్స్ట్, జల భాగంతో పోల్చినప్పుడు భూభాగం చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది.
వాతావరణం వేడెక్కడం గురించి కొన్ని నిజాలు చూసుకున్నట్లయితే వాతావరణం అనేది సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కదు. ముందుగా భూమి వేడెక్కి తర్వాత వాతావరణం వేడెక్కుతుంది. సో ఇక్కడ నుండి ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు, కింది వానలో సరైనది ఏది, కింది వానలో సరికానిది అని స్టేట్మెంట్స్ ఇచ్చి మీకు క్వశ్చన్ అడిగి స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. భూ వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. సో ఈ స్టేట్మెంట్స్ అనేటివి మీరు గుర్తు పెట్టుకోండి, గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమికి దగ్గరగా ఎక్కువ వేడి ఉండి వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే వాతావరణం భూ వికిరణం వల్ల వేడెక్కడము. రైట్, భూమి దగ్గర ఎక్కువ వేడి ఉండి వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అయితే వాతావరణము భూమి వికిరణం వల్ల వేడెక్కడం వల్ల అది చల్లగా ఉంటుంది. వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు చాలా వేడెక్కుతాయి. చూడండి, వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు చాలా వేడెక్కుతాయి. బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్. భూ వికిరణాన్ని అడ్డుకునే వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ CO2. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇలా జరగడాన్ని మనము ఏమంటాం, భూగోళం వేడెక్కడము లేదా గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. సో బొగ్గు పులుసు వాయువులో అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది అనుకోండి, భూ వికిరణం తగ్గుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాన్నే మనము గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కడం అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏదంటే ఉష్ణమాపకం లేదా దాన్ని థర్మామీటర్ అంటాము. 1992 జులైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎంత అంటే 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే మనకు పోయిన సమ్మర్లో అయితే నమోదు కావడం అయితే జరిగింది. నెక్స్ట్ 1983లో అంటార్కిటికాలోని వ్లాడివోస్టాక్ లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ నమోదైన ఉష్ణోగ్రత ఏంటంటే -89.2 సెంటీగ్రేడ్. ఓకే, -89.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది మన యొక్క అంటార్కిటికాలోని వ్లాడివోస్టాక్ లో అత్యల్ప ఉష్ణోగ్రత. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గడ్డ కట్టిన నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్, మరుగుతున్న నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో -273.16 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్పమైనది. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఎంత అంటే -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది అత్యల్పమైనది. ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడు చల్లగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలో తేడా ఎక్కువగా ఉండదు. సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరమంతా శీతోష్ణ స్థితి పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే మనం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉంటాయి. దీనినే మనం ఏమంటాము అంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటాము. సో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటే ఏంది, సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరమంతా శీతోష్ణ పరిస్థితులు ఒకే రకంగా ఉంటే దాన్ని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం. సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉంటే దాన్ని మనము ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటాము. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పనాజీలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలో తేడా అంత ఎక్కువగా ఉండదో దానికి కారణము ఏంటి అంటే అది సముద్ర తీరానికి దగ్గరగా ఉండటము. హైదరాబాద్ ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉండుట కారణము అది సముద్ర తీరానికి చాలా దూరంగా ఉండడం ద్వారా దాంట్లో ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఊటీ సిమ్లా వంటి పర్వత ప్రాంతాలలో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండుట కారణం ఏంటి, ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది, సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల ఢిల్లీ కంటే సిమ్లా చాలా చల్లగా ఉంటుంది. సాధారణంగా సముద్ర మట్టం నుంచి
ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లినా కొద్దీ ఉష్ణోగ్రతలు అనేటివి 6 డిగ్రీల మేర తగ్గుతాయి. శీతాకాలంలో ఉదయాలలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది మనకు చలికాలంలో. కారణం ఏంటంటే నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందువులు అనేటివి ఉండుట. నేలకు దగ్గరగా ఏమో గడ్డి ఉంటుంది, దానిపైన మంచు బిందువులు మొక్కల మీద మంచు అనేది కురుస్తుంది. సో పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉంటుంది. మనకు చలికాలం పగటి పూట అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉండి మనకు భూ వికిరణం అనేది ఎక్కువగా లేకపోవటం వల్ల మనకు చల్లగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండోనేషియా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంది. ఎక్కడ ఉంది? ఇండోనేషియా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సంవత్సరం అంతా వేడిగా ఉంటుంది, శీతాకాలం అనేది ఉండదు. ఎక్కడ? ఇండోనేషియాలో. నెక్స్ట్ పాయింట్, 2 ప్రదేశాలలో మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు వానలను ప్రభావితం చేస్తాయి. రైట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మొక్కలకు అరుదైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా పంటలు పండించడానికి హరిత గృహాలను ఏర్పాటు చేస్తారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండలు లోపలికి రానిస్తాయి కానీ బయటికి పోనివ్వవు. నెక్స్ట్, బాగా చలిగా ఉన్న ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు పళ్ళు పండిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రోజువారీ అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. రోజువారీ అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. భారతదేశ ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటి కాలము దక్షిణాన ఉన్న పట్టణాల కన్నా తక్కువ. ఉత్తర భారతదేశంలో భూమధ్య రేఖకు దూరంగా ఉండుటయే దీనికి కారణం. సో ఉత్తరాన పగటి కాలం అనేది దక్షిణంతో ఉన్న పగటి కాలం కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఉత్తర భారతదేశం అనేది భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది. అదేవిధంగా శీతాకాలంలో ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో దక్షిణాది కంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుందంటే శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పగటి కాలం కంటే రాత్రి కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సూర్యుడి నుండి శక్తి ఏ రూపాల్లో విడుదలవుతుంది అంటే కాంతి, వేడిమి, అల్ట్రా వైలెట్ తరంగాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలతోటి అదైతే విడుదల అవుతుంది. భూమి సూర్యుని నుంచి పొందిన వేడిలో చాలా భాగం వికిరణం చెందుతుంది. అలా జరగకపోతే భూమి అనేది వేడెక్కిపోతుంది. మనం ఆ వేడిని భరించలేము. ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం చెందితే అది రాను రాను చల్లగా కూడా మారిపోతుంది. కాబట్టి అది ఎంత వికిరణం చెందాలో అంతే వికిరణం చెందాలి. ఎక్కువ వికిరణం చెందిన ప్రాబ్లమే, తక్కువ వికిరణం చెందిన ప్రాబ్లమే. సో అలా భూమి అనేది సమతుల్యతను పాటిస్తుంది. అట్లా దీనినే మనము వేడిమి సమతుల్యం అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పొగ ధూళితో వాతావరణం కలుషితమైతే ఏమవుతుంది? పొగ ధూళితో వాతావరణం కలుషితమైతే సౌర వికిరణం, భూ వికిరణం జరగడానికి వీలు కాదు. రైట్. నెక్స్ట్ లెసన్ మనకు మూడవది భూచలనాలు, ఋతువులు. ఈ లెసన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనము రివిజన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? నార్వే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడాన్ని మనము భూభ్రమణము అంటాము. దీనికి 24 గంటల సమయం పడుతుంది, అంటే ఒక్కరోజు. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనము భూ పరిభ్రమణము అంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూ పరిభ్రమణానికి పట్టే కాలం ఎంత అంటే సంవత్సరము. నెక్స్ట్ పాయింట్, భూమి తన చుట్టూ తాను తిరగకుండా సూర్యుని చుట్టూ మాత్రమే తిరిగితే ఏమవుతుంది అంటే సూర్యునికి ఎదురుగా ఉండే భూమి యొక్క సగభాగంలో ఏమవుతుందంటే అక్కడ మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ రాత్రి అనేది ఉండదు. అందువల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి జీవి అనేది ఉండేది కాదు. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ పాయింట్, వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉండడానికి కారణం ఏంటి అంటే భూమి గోళాకారంగా ఉండటము. నెక్స్ట్, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖలను మనము అక్షము అని అంటాము. నెక్స్ట్ పాయింట్, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, గ్లోబును చేతిలోకి తీసుకొని ఎడమ నుంచి కుడి వైపుకు తిప్పితే ఎలా ఉంటుందో భూమి అలా తిరుగుతుంది. నెక్స్ట్ 10వ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నందున మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి
పడమరన అస్తమిస్తున్నాయనే భ్రమ కలుగుతుంది. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే అందించండి. నెక్స్ట్ పాయింట్, భూభ్రమణం వలన ఫలితం ఏంటి అంటే పగలు రాత్రిలు ఏర్పడతాయి. దేని వలన? భూభ్రమణం వలన. జాగ్రత్తగా గమనించండి. సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును మనం ఏమంటాం? ప్రకాశ వృత్తము అని అంటాము. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగకపోతే ఏమవుతుంది అంటే భూమి వైపుకున్న భాగానికి ఎల్లప్పుడూ సూర్యుని కాంతి వేడిమి ఉంటుంది, మిగిలిన భాగం చీకటితో చలిగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్, భూ పరిభ్రమణానికి పట్టే సమయము 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే నిర్ధారిత దారినే మనము కక్ష అని అంటాము. నెక్స్ట్ పాయింట్, భూమి అక్షం కక్ష తలం మీద 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సెప్టెంబర్ 23, మార్చి 21 తేదీలో సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఎప్పటికీ రిపీట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సెప్టెంబర్ 23, మార్చి 21 ప్రపంచ వ్యాప్తంగా పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులని మనము విషవత్తులు అని అంటాము. ఓకేనా? ఇప్పుడు సెప్టెంబర్ 23, మార్చి 21 ప్రపంచ వ్యాప్తంగా ఎట్లా ఉంటాయి? పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. సో దాన్ని మనం విషవత్తులు అంటాము, ఈ 2 రోజులని. సో సెప్టెంబర్ 23, మార్చి 21. నెక్స్ట్ పాయింట్, జూన్ 21న కర్కట రేఖ మీద సూర్య కిరణాలు అనేటివి నిటారుగా పడతాయి. భూమధ్య రేఖ మీద నిటారుగా ఎప్పుడు పడతాయి? సెప్టెంబర్ 23, మార్చి 1. కర్కట రేఖ మీద ఎప్పుడు సూర్యకిరణాలు నిటారుగా పడతాయి? జూన్ 21. నెక్స్ట్ పాయింట్, డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇది డిసెంబర్ 22 అంటే మకర రాశి గుర్తుపెట్టుకోండి, మకర రేఖ అని. జూన్ 21 అంటే కర్కట రాశి, కర్కట రేఖ అని గుర్తుపెట్టుకోండి, సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 23, మార్చి 21 విషవత్తులు మనకు తెలిసిందే, పగలు రాత్రి సమయాలలో సమానంగా ఉంటుంది. అదేవిధంగా సూర్యకిరణాలు ఆ సమయంలో సెప్టెంబర్ 23, మార్చి 21 భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు మనకు నిటారుగా పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని మనము ఏమంటాము? ఉష్ణ మండలం అని అంటాము. నెక్స్ట్ పాయింట్ 22ది, సూర్యుడిని వేడిమిని ఎక్కువగా పొందే ప్రాంతం ఏది అంటే ఉష్ణ మండలము. 6 నెలల పాటు పగలు 6 నెలల పాటు రాత్రి ఉండే ప్రాంతం ఏది? ధ్రువ ప్రాంతము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు 6 నెలలు రాత్రి 6 నెలలు పగలు ఉండే ప్రాంతం ధ్రువ ప్రాంతము. అసలు చెట్లు కనిపించని ప్రాంతం ఏది? ధ్రువ ప్రాంతము. భారతదేశంలో ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండం ఏది? ఐరోపా మరియు ఉత్తర అమెరికా ఖండం అనేది భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉన్నటువంటి ఖండాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన గల ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా. భూమధ్య రేఖకు ఉత్తరంలో ఉన్న ఖండం ఐరోపా మరియు ఉత్తర అమెరికా. భూమధ్య రేఖకు దక్షిణాన గల ఖండం ఏది అంటే మొత్తం దక్షిణాన గల ఖండం ఆస్ట్రేలియా. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూమధ్య రేఖకు ఉత్తరాన మరియు దక్షిణాన విస్తరించి ఉన్న ఖండం ఏది అంటే మనకు ఆసియా ఖండం. ఆసియా ఖండం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంటుంది, దక్షిణాన కూడా ఉంటుంది. నెక్స్ట్ 29ది, ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకు వాలి ఉంటుందంటే వేసవి కాలంలో భూమి అనేది సూర్యుని వైపుకు వాలి అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనము 4వ లెసన్ ధ్రువ ప్రాంతాలు అనే పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనమైతే ఫాస్ట్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, గ్లోబుపై ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని మనము ఆర్కిటిక్ వృత్తం అని అంటాము. రెండో పాయింట్, టాండ్రా అనగా మనకు బాగా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. థర్డ్ పాయింట్, ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను మనము టాండ్రా ప్రాంతం అని అంటాము. నెక్స్ట్ పాయింట్, టాండ్రా ప్రాంతంలో నవంబరు, డిసెంబర్లో అదేవిధంగా జనవరి నెలలో సూర్యుడు అస్సలు ఉదయించడు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. ఏ నెలలో సూర్యుడు ఉదయించడు టాండ్రా ప్రాంతంలో? నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లో టాండ్రా ప్రాంతంలో సూర్యుడు అనేది ఉదయించడు కాబట్టి అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. టాండ్రా ప్రాంతంలో
చలికాలం ఎప్పుడు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అక్కడ చాలా చలిగా అనేది ఉంటుంది. నెక్స్ట్ టాండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలలో సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇక్కడ అడగడం జరుగుతుంది క్వశ్చన్. స్టేట్మెంట్ క్వశ్చన్ అడగొచ్చు, లేకుంటే డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. సో టాండ్రా ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడంటే ఫిబ్రవరి, మార్చి. ఎప్పుడు అస్తమిస్తాడు లేకుంటే అస్సలే ఉదయించడు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి. సో అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మే నుండి జూలై వరకు 3 నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. అక్కడ మే నుంచి జూలై వరకు 3 నెలల పాటు సూర్యుడు అనేది వాడు అంటే 24 అవర్స్ అనేది కనిపిస్తా ఉంటాడు మన టండ్రా ప్రాంతంలో, అస్తమించడు. నెక్స్ట్ భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని మనము క్షితిజము లేదా దిగ్మండలం అని అనడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని ఏమంటాం? క్షితిజం లేదా దిగ్మండలం అని అంటారు. ధ్రువ ప్రాంతంలో వేసవి ఉండే 3 నెలలు ఏంటి అంటే మే, జూన్, జూలై. జాగ్రత్తగా గుర్తుకుపడింది. చలికాలం ఏమో నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉంటుంది టాండ్రా ప్రాంతంలో. అదేవిధంగా ధ్రువ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే వేసవి ఎప్పుడు ఉంటుందంటే మే, జూన్, జూలైలో వేసవిగా ఉంటుంది ధ్రువ ప్రాంతంలో. నెక్స్ట్ నీటిలో తేలుతూ సముద్రాల్లోకి ప్రవహించే మంచు గడ్డల్ని మనము ఐస్ బర్గ్ అని అంటాము. ఏమంటాము? ఐస్ బర్గ్ అని అంటాము. నెక్స్ట్ టండ్రా ప్రాంతాల్లోని నేల పై పొర సంవత్సరం పొడవునా రాయిలా గడ్డ కట్టుకుని ఉంటుంది. దీనినే మనము ఫార్మా ఫ్రాస్ట్ అని అంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరం అంతా అక్కడ రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది భూమి యొక్క పై పొర. దానినే మనము ఏమంటామంటే ఫార్మా ఫ్రాస్ట్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టండ్రా ప్రాంతపు ప్రజలను ఎస్కిమోలు అని పిలుస్తారు. ఎస్కిమోలు నివసించే ప్రాంతాలు ఏంటంటే గ్రీన్లాండ్, కెనడా, అదేవిధంగా అలస్కా, సైబీరియా. ఈ ప్రాంతాలలో ఎస్కిమోలు నివసిస్తారు. గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్కిమోల ప్రధాన వృత్తి ఏంటంటే చేపలు పట్టడము, వేటాడడము. వీరి యొక్క ప్రధాన వృత్తి ఎస్కిమోలది యొక్క. ఎస్కిమో అన్న పదానికి అర్థం ఏంటి అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ సైబీరియా నుంచి వచ్చిన వాళ్ళ వారసులే ఈ ఎస్కిమోలు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్కిమోల భాషకు ఈనాటి వరకు లిపి అనేది లేదు. ఎస్కిమోల ప్రధాన బృందాలు ఏంటి అంటే ఇన్యుయిట్, యూపిక్ అనేటివి ఎస్కిమోల యొక్క ప్రధాన బృందాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఎస్కిమోలు మాట్లాడే భాషలు ఒకసారి చూసుకున్నట్లయితే అల్యూయిట్, అదేవిధంగా యూపిక్, ఇన్యూపిక్ అనే 3 భాషలు వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్కిమోల జనాభా సైబీరియాలో 2000 మంది, అదేవిధంగా అలస్కాలో 30,000 మంది, కెనడాలో 22,000 మంది, గ్రీన్లాండ్ లో 43,000 మంది అయితే వారైతే నివసిస్తున్నారు. ఎస్కిమోల జనాభా చూసుకోండి. సైబీరియాలో 2,000 మంది, అలస్కాలో 30,000 మంది, కెనడాలో 22,500 మంది, గ్రీన్లాండ్ లో 43,000 మంది అయితే వారు నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎస్కిమోలు 25 నుంచి 45 మంది బృందాలుగా నివసించేవారు. ఎస్కిమోలు ముఖ్యంగా మాంసాహారులు. వారు సీల్ చేపలను, అదేవిధంగా కారిబో అనే దుప్పి లాంటి జంతువులను వేటాడుతారు. నెక్స్ట్ ఎస్కిమోలు జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం ఏంటిది? హార్పూన్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎస్కిమోల రవాణా సాధనం ఏంటిది? కుక్కలను లాగే స్లేడ్జ్ బండ్లు అనేటివి ఎస్కిమోల రవాణా సాధనము. రైట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 25ది ఎస్కిమోలు ఉపయోగించే పడవలను ఏమంటాం? ఉమియాక్స్ అని అంటాము. ఎస్కిమోలు తాము వేటాడిన చేపలు, మాంసాన్ని పచ్చిగానే తింటారు. ఎస్కిమోలో ఆవాసాలను ఏమంటాం? ఇగ్లూలు అని పిలుస్తారు. ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండ్రటి ఇల్లు అని అర్థము. ఎస్కిమోలు మూక్ లూక్ అనే బూట్లు, ప్యాంట్లు, తలకాను కప్పే టోపీ ఉండే కోట్లు ధరిస్తారు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎస్కిమోలు మూక్ లూక్ అనే బూట్లు, ప్యాంట్లు, అదేవిధంగా తలకను కప్పే టోపీ ఉండే కోట్లు ధరిస్తారు. ఎస్కిమోలు ముఖ్యంగా కారిబో సీల్ చర్మంతో చేసిన దుస్తులను ధరిస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి.
ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షామూన్లు అని పిలుస్తారు. ఎస్కిమోల వినోదాలు కుస్తీ, పరుగు, హార్పూన్ విసరటము. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళెవరంటే లైకింగ్లు. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళెవరు? లైకింగ్లు. 1576-78 మధ్య కాలంలో బాపిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు మార్టిన్ ఫ్రాష్ బిషర్ 1576-78 మధ్య కాలంలో బాపిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు ఎవరు అంటే మార్టిన్ బ్రష్ బిషర్. మార్టిన్ ఫ్రాష్ బిషర్ అని గుర్తు పెట్టుకోండి. సో బ్రిటిష్ బిషర్ అని ఆ విధంగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. బ్రిటిష్ యాత్రికుడు బిషర్, ఆ విధంగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్, ఎస్కిమోలు బయటి వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధి పతనం అని అంటాం. ఎస్కిమోల బయటి వాళ్ళ మధ్య సంబంధాన్ని ఏమంటాం మనం? వృద్ధి పతనం అని గుర్తు పెట్టుకోండి. కాయాక్స్ అంటే చెక్క చట్రం మీద జంతువుల చర్మం కప్పి తయారు చేసే పడవని ఏమంటారంటే కాయాక్స్ అని అంటారు. ఎస్కిమోలు జంతువుల శరీర భాగాలను ఆహారానికి, ఇల్లు నిర్మాణానికి, అదేవిధంగా బట్టల తయారీకి, ఆయుధాల తయారీకి వాడేవారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా ఉండేది జంతు మాంసము మరియు చేపలు. నెక్స్ట్, టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారి జీవితాలతో సంబంధం అనేది ఉంది. బయటి వాళ్లతో సంబంధాల వల్ల ఎస్కిమోలు చాలా రకాల వ్యాధులను ఎదుర్కోవడం అనేది జరిగింది. అందుకే వారిని బయటి వాళ్లతో సంబంధాన్ని మనం వృద్ధి పతనంగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. టండ్రా ప్రాంతం ఏ ఏ ఖండాలలో విస్తరించి ఉంది అంటే మనకు ఉత్తర అమెరికాలో, అదేవిధంగా ఐరోపా ఖండంలో ఈ టండ్రా ప్రాంతం అనేది విస్తరించి ఉంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్, భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? ఆటోమేటిక్ గా తగ్గుతాయి. అదేవిధంగా ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు జరుపుకుంటారు? జననము, మరణాల సమయంలో, లేదా ఆహారం బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ఎస్కిమోలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. చూడండి, జన్మించిన సంబరమే, మరణించిన సంబరం చేసుకుంటారు, లేదా వాళ్ళకు జంతు మాంసం దొరికినప్పుడు సంబరాలు, ఒకవేళ జంతు మాంసం దొరకకుండా సంబరాలు చేసుకున్నారు, దొరికినా దొరకకుండా. సో ఇలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సంబరం మాత్రం చేసుకోవడం కామన్ కాబట్టి సో దాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అన్ని ఎస్కిమో బృందాలు షీలా అనే అతిత శక్తిని, అదేవిధంగా ఆత్మలను నమ్ముతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, షీలా అనే అతిత శక్తిని, ఆత్మలను నమ్ముతారు ఎస్కిమోలు. ఎస్కిమోల జీవనము, ఆరోగ్యము, ఆహార దేవత ఎవరంటే సెడ్నా. గుర్తుపెట్టుకోండి, సెడ్నా. నెక్స్ట్ మనము 5వ లెసన్ చూసుకున్నట్లయితే అడవులు, వినియోగము, సంరక్షణ. దీంట్లో ముఖ్యమైన బిట్స్ ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాము. అడవి అంటే చెట్లతో ఉన్న విశాలమైన భూభాగము. అడవులను ప్రభావితం చేసే అంశాలు నేలల రకము, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వర్షపాతము. బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాలలో పెరిగే అడవులు ఏంటంటే కొనిఫేరస్ అడవులు. ఈ అడవులలో ప్రధానంగా దేవదారు చెట్లు పెరుగుతాయి. ఏ అడవులలో? కొనిఫేరస్ అడవులలో. నెక్స్ట్ పాయింట్, వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో టేకు వంటి చెట్లు అనేటివి పెరుగుతాయి. చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్య రేఖ ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏంటి అంటే సతత హరిత అడవులు. భూమధ్య రేఖ ప్రాంతంలో పెరిగే అడవులు ఏంటి? సతత హరిత అడవులు. నెక్స్ట్ పాయింట్, సతత హరిత అడవులు కేరళ, అండమాన్ దీవులలో కూడా పెరుగుతాయి. సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏంటంటే కదంబం, వెదురు, నేరేడు చెట్లు అనేటివి సతత హరిత అడవుల్లో పెరుగుతాయి. సతత హరిత అడవులు మన రాష్ట్రంలో లేవు. తెలంగాణ రాష్ట్రంలో సతత హరిత అడవులు అనేటివి లేవు. నెక్స్ట్ పాయింట్, హిమాలయాల్లోని సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏంటి అంటే దేవదారు చెట్లు. హిమాలయాల్లో కూడా సతత హరిత అడవులు ఉన్నాయి, అక్కడ పెరిగే చెట్లు ఏంటి అంటే దేవదారు చెట్లు పెరుగుతాయి. ఇక్కడ మనకు సతత హరిత అడవులు పెరిగే రాష్ట్రాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా కేరళ, అండమాన్ దీవులలో కూడా, ఈ అండమాన్ దీవులలో ఇవి పెరగడం అనేటివి జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, దేవాదాయ చెట్లు మంచు కురిసే ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. కొన్ని నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాల్లో
చూడండి ఇక్కడ కొన్ని నెలల పాటు వర్షాలు పడి అధిక భాగం అనేది పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో మనకు ఆకురాల్చు అడవులు అనేటివి పెరుగుతాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కువగా ఏ రకం అడవులు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకం అడవులు ఉన్నాయి? ఆకురాల్చే అడవులే ఉంటాయి. మనకు ఎండాకాలంలో అన్ని అడవులలో చెట్ల యొక్క ఆకులు రాలిపోవడం అనేది కూడా జరుగుతుంది, అది మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అతి తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో ముళ్ళ జాతి అడవులు అనేటివి పెరుగుతాయి, ఇది మనకు తెలిసినటువంటిది. నెక్స్ట్ మనకు సముద్ర తీరాల్లోని చిత్తడి ప్రాంతాలలో పెరిగే అడవులను ఏమంటాం మనము? సముద్ర తీరాల్లోని చిత్తడి ప్రాంతాలలో పెరిగే అడవులను మనము ఏమంటాము అంటే మడ అడవులు అని అంటాము. ఏమంటాము? మడ అడవులని పిలుస్తాము. ఇక మనము నెక్స్ట్ పైన ఒకసారి మనము చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉంది. ఇక నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం 1864, 1878లో చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసింది. గిరిజనుల వ్యవసాయ విధానాన్ని మనం పోడు వ్యవసాయం అంటాం, లేదా విస్థాపన వ్యవసాయం అని అంటాము. జాతీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం ఎప్పుడు? 1985. నెక్స్ట్ పాయింట్ 1988 నుండి ఉమ్మడి అటవీ యాజమాన్య విధానము JFM అనేది అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అంటే JFM ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1988. జాతీయ అటవీ విధానం ప్రకారం అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పడం అనేది జరిగింది 1988 జాతీయ అటవీ హక్కుల విధానంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి అటవీ యాజమాన్య విధానంలో అడవుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం మరియు గిరిజనులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో మళ్ళా చేయడం జరిగింది. ఈ చట్టంలో అడవులపై గిరిజనులకు సాంప్రదాయకంగా వస్తున్న హక్కులను మళ్ళా పునరుద్ధరించడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనకు ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేనటువంటి అడవులు ఏంటి అంటే రిజర్వ్ ఫారెస్ట్లు. నెక్స్ట్ 6వ లెసన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఖనిజాలు, గనుల తవ్వకాలు, ఇవి దీంట్లో లెసన్లో ముఖ్యమైన అంశాలను ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాము. మన ఇంటి నిర్మాణంలో వాడే ఖనిజాలు ఏంటంటే మట్టి, ఇసుక, సున్నము, నాపరాయి లేదా కడపరాయి, గ్రానైట్ రాళ్లు వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ భూమి నుంచి వాడేది ప్రతిదీ కూడా ఖనిజమే. ఇంట్లో చూస్తే ఇనుము, రాగి, సీసం, క్రోమ్, అల్యూమినియం వంటి లోహాలతో చేసిన వస్తువులు మనకు కనబడతాయి. స్త్రీలు ధరించే వెండి, బంగారం ఆభరణాలు కూడా ఖనిజాలే. మనము వాహనాలకు వాడే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలు కూడా ఖనిజాలే. బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాలు కూడా ఖనిజాలనే గుర్తుపెట్టుకోవాలి. ఖనిజ నూనె నుంచి ముడి చమురు అనేది తీస్తారు. బోరు బావుల నుంచి వెలికి తీసే భూగర్భ జలం కూడా ఖనిజంగానే మనము చెప్పవచ్చును. మళ్లీ పొందగల వనరులను పునరుద్ధరింపబడే వనరులు అంటాము. మళ్లీ పునరుద్ధరిస్తే ఏమంటారు? పునరుద్ధరింపబడే వనరులు అంటారు. ఉదాహరణకు అడవులు, భూగర్భ జలము, గాలి మొదలైనవి పునరుద్ధరింపబడే వనరులుగా మనము చెప్పవచ్చును. కొన్ని రకాల వనరులను మనం వాడేస్తే కొంతకాలం తర్వాత అయిపోతాయి, అవి భవిష్యత్తు తరాలకు మిగిలవు, వాటిని తయారు చేయడానికి ఏ మాత్రము వీలు కాదు. అటువంటి వనరులను మనము పునరుద్ధరించడానికి వీలు లేని వనరులు లేదా అంతరించిపోయే వనరులని అంటాము. ఉదాహరణకు ఖనిజాలు. భారతదేశంలో ఏకైక బంగారు గని కోలార్ బంగారు గని. భారతదేశంలో ఏకైక బంగారు గనేది కోలార్ బంగారు గని. గనిలో బంగారం అయిపోయినందువల్ల ప్రస్తుతం దాన్ని మూసివేయడం కూడా జరిగింది. నెక్స్ట్ పాయింట్ బాక్సైట్ ఖనిజం నుండి అల్యూమినియం అనేది తయారు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్యూమినియం చాలా తక్కువ బరువు అనేది ఉంటుంది. దీని విమానాలు, పాత్రలు, విద్యుత్ తీగల తయారీలో, ఆహార పదార్థాల ప్యాకేజింగ్ లో ఉపయోగిస్తారు. మన అల్యూమినియంను ఎక్కడి నుండి తయారు చేస్తారు? బాక్సైట్ ఖనిజం నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ మైకా లేదా అబ్రకం, మెరిసే ఖనిజం. మైకా అన్న అబ్రకం అన్న ఒకటే. దీన్ని ఏమంటాం మనము? మెరిసే ఖనిజం అంటాం. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. దేనిని? మైకాని. ఇది విద్యుత్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది, మైకా లేదా అబ్రకము. నెక్స్ట్ పాయింట్ క్రోమ్ ఖనిజాన్ని స్టెయిన్లెస్ స్టీల్. క్రోమ్ ఖనిజాన్ని ఏమంటాం? స్టెయిన్లెస్ స్టీల్ అంటే తుప్పు పట్టని ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ లో మనం క్రోమ్ ఖనిజాన్ని వాడతాం. ఇది లోహాలను తుప్పు పట్టనీయకుండా
పనిచేసే ఖనిజం ఏంది అంటే క్రోమ్ ఖనిజం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్, అస్బెస్టాస్ వేడిని నిరోధించే ఖనిజం. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆస్బెస్టాస్ అనే ఖనిజము వేడిని నిరోధించే ఖనిజము. దీనిని ఇళ్ల పైకప్పుకి వాడతారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా దీన్ని ప్రపంచమంతా ప్రస్తుతం నిషేధిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల దీన్ని నిషేధించడం జరుగుతుంది, ఆస్బెస్టాస్ అనే ఖనిజాన్ని. నెక్స్ట్, బైరిటీస్ కొన్ని ఖనిజాల సమూహం. బైరిటీస్ అనేది కొన్ని ఖనిజాల సమయం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీని నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. దేని నుంచి? బేరియం అనే మూలకాన్ని దేని నుంచి వెలికి తీస్తారు అంటే బైరిటీస్ అనే ఖనిజాల నుంచి వెలికి తీస్తారు. నెక్స్ట్, పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు. దేనికోసము? పారిశ్రామిక వైద్య అవసరాల కోసం మనము బేరియం అనే ఖనిజాన్ని మూలకాన్ని వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ముడి చమురు సహజ వాయువు కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బైరిటీస్ అనేది ఉపయోగిస్తారు. ముడి చమురు కావచ్చు, సహజ వాయువులు చాలా లోతుగా తవ్వడానికి బైరిటీస్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఫెల్డ్ స్పార్ ను గాజు సెరామిక్ వస్తువుల తయారీకి వాడతారు. సో ఇక్కడ ఫెల్డ్ స్పార్ అనే ఖనిజాన్ని గాజు సెరామిక్ వస్తువుల తయారీ చేయడానికి వాడతారు. మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. గ్రైనైట్ రాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం నుంచి అయితే ఉత్పత్తి అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే ఖనిజాలు సున్నపు రాయి, డోలమైట్లను మనం సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించడం అయితే జరుగుతుంది. గోదావరి లోయలోని కొత్తగూడెంలో బొగ్గు గనుల నిల్వలైతే ఉన్నాయి. అదేవిధంగా మనకు కృష్ణా గోదావరి బేసిన్ లో ఖనిజ నూనె, సహజ వాయువు నిక్షేపాలు కూడా ఉన్నాయి. మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలు మనకు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి. పెద్ద గొయ్యి తీసి ఖనిజాలను వెలికి తీయడాన్ని మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని అంటాము. మీరు మంచిర్యాల మందమరి సైడ్ చూడవచ్చు ఓపెన్ కాస్ట్ మైనింగ్. నెక్స్ట్, గుట్టలను పేల్చి తొలిచి గ్రానైట్ రాళ్లను తీయడాన్ని మనము ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని అంటాము. ముంబై దగ్గరలోని బాంబే హై వద్ద దొరికే ఖనిజం ఏంటంటే ముడి చమురు, సహజ వాయువు. చూడండి, ముంబై దగ్గరలోని బాంబే హై వద్ద దొరికే ఖనిజం ఏది? ముడి చమురు, సహజ వాయువు. నెక్స్ట్, ఖనిజాలు ఎవరికి చెందుతాయంటే దేశ ప్రజలందరికీ చెందుతాయి. 1970లో గనులన్నింటినీ ప్రభుత్వం అనేది జాతీయం చేసింది 1970లో. మళ్ళీ 1993లో కొత్త ఖనిజ విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. జాతీయ ఖనిజ విధానం 1993 ప్రకారం ప్రభుత్వ గనులను ప్రైవేటు కంపెనీలకు కౌలుకు ఇచ్చి వాటిని నిర్వహించమంది. ఏ చట్టము? 1993 చట్టం. సో ప్రైవేటు కంపెనీలు ఏం చేశాయంటే తవ్వి అమ్మిన ఖనిజాలకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉండేది. నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్లయితే అణు ఇంధనాలకు సంబంధించిన గనుల తవ్వకం మొత్తం ఇప్పటికే ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. దేనికి సంబంధించి? అణు ఇంధనాలకు సంబంధించి. తెలంగాణలో మనకు ఉమ్మడిగా చూసుకున్నట్లయితే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో విస్తారమైన బొగ్గు గనులు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్, మనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, SCCL కూడా మనకు వీరు కూడా బొగ్గును వెలికి తీసే కంపెనీలుగా మనము సింగరేణిగా చెప్పుకుంటాం. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే SCCL ను మనము చూసుకున్నట్లయితే 1886లో ఒక బ్రిటిష్ కంపెనీ దీన్ని స్థాపించడం అనేది జరిగింది. దీనిని 1920లో హైదరాబాద్ నిజాం కొనడం జరిగింది. ఈ ICCL ను ఈ సింగరేణిని 1920లో హైదరాబాద్ నిజాం కొన్నాడు. ప్రస్తుతం ఇది భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీగా అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే SCCL ఆధ్వర్యంలో ప్రస్తుతము 15 ఓపెన్ కాస్ట్ గనులు, 35 భూగర్భ గనులలో నేల బొగ్గు తవ్వకం అయితే జరుగుతుంది. ఇంకా పెరిగి ఉండొచ్చు ప్రజెంట్. సో ఇది 2012 నాటికి SCCL లో పనిచేస్తున్న మొత్తం కార్మికులు 65,000 మంది మాత్రమే. సో 65,000 మంది పనిచేస్తున్నారు 2012 నాటికి. మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బొగ్గు గని లోపల గోడలు నల్లగా కాక ప్రకాశిస్తుంటాయి. ఎందుకంటే ఈ గోడలకు ఏముంటుందంటే డోలమైట్ ను పూస్తారు. బొగ్గు క్షీణతకు గురి కాకుండా ఉండడానికి, ఆక్సీకరణం చెందకుండా ఉండడానికి
కాంతిని పరావర్తనం చేయడానికి గని లోపలి గోడలకు డోలమైట్ అనే ఖనిజాన్ని అయితే మూలకాన్ని పుయ్యడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వాడే ఖనిజం ఏది? నేల బొగ్గు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వాడే ఖనిజం నేల బొగ్గు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోకెల్లా అత్యధిక బైరటిస్ ఖనిజ నిల్వలు మనకు కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంగంపేట బైరటిస్ నిల్వలు మనకు 1960లో కనుగొనడం అనేది జరిగింది. మంగంపేటలో బైరటిస్ ఖనిజాన్ని తవ్వడం 1967 నుంచి కొనసాగుతుంది. నెక్స్ట్ ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ అంటాం. ఎన్ఎండిసి అని. మంగంపేటలో ఖనిజాన్ని వెలికి తీసే విధానాన్ని మనకు ఏముందంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, అడవులు సంతరించిపోతాయి, పంట భూములు, నివాస ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పై పొరల్లో దొరికే బైరటిస్ నాణ్యత కూడా తక్కువగా ఉండి లోపలి పొరల్లో దొరికే నాణ్యత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేల బొగ్గును గని లోపలి నుండి కన్వేయర్ బెల్ట్ ద్వారా పైకి తీసుకువస్తారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. జైనమండి. రైట్, ఇక మనము ఈ ద్రవ్యము బ్యాంకింగ్ లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని మనము చూద్దాము. చూసే ముందు మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక మనము ముఖ్యమైనటువంటి బిట్స్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ రోమన్ కాలంలో బిసెంట్ అనే బంగారు నాణం ప్రామాణికంగా ఉండేది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణం చలామణిలో ఉండేది. సో మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణం ఉండేది. రోమన్ల కాలంలో బిసెంట్ అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ప్రారంభంలో స్వర్ణకారులు ఇచ్చిన హుండీలు అనే రసీదులు ద్రవ్యంగా ఉండేవి. నెక్స్ట్ పాయింట్ భారతదేశంలో డబ్బును ముద్రించి పంపిణీ చేసే బాధ్యత కలిగిన సంస్థ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా పిలువబడిన వారు బెంగాల్కు చెందిన జగత్ సేత్లు, పాట్నాకు చెందిన షాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బెంగాల్కు చెందిన జగత్ సేత్లు, పాట్నాకి చెందిన షాలు, సూరత్కు చెందిన అరుణ్ జినాద్జీలు, అదేవిధంగా మద్రాస్కు చెందినటువంటి చెట్టియార్లు. వీరైతే భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా పిలువబడడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 1606లో యూరప్ లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. చూడండి, 1606లో యూరప్ లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఏది ఉండేదంటే ఆమ్స్టర్డామ్ అనేది ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ మొదటగా ఎక్కడ ప్రారంభమైందంటే ఆమ్స్టర్డామ్ లో బ్యాంకింగ్ వ్యవస్థ మొదటగా ప్రారంభం కావడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు చేసే పనులు ఒకసారి మనము చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ వాణిజ్య బ్యాంకులు చేసే పనులు ప్రజల దగ్గర నుంచి డబ్బు జమ చేసుకోవడం, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు వంటి వారికి అప్పులు ఇవ్వడం అనేది వాణిజ్య బ్యాంకు చేసే పనులు. నెక్స్ట్ పొదుపు ఖాతాల్లో జమ చేస్తే డబ్బు భద్రంగా ఉంటుంది, తక్కువ వడ్డీ చెల్లిస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బును తీసుకోవచ్చును. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనము గమనించినట్లయితే రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం డబ్బు చెల్లించడానికి, తీసుకోవడానికి విస్తృతంగా ఉపయోగించే సాధనం ఏంటంటే చెక్. చెక్ అనేది ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి తాను సూచించిన వ్యక్తికి డబ్బు చెల్లించమని ఇచ్చే పత్రమే చెక్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారవేత్తలు, దుకాణదారులు, కంపెనీలు నిర్వహించే బ్యాంకు ఖాతా ఏది అంటే కరెంట్ ఖాతా. ప్రతిరోజు అనేక సార్లు బ్యాంకులో డబ్బులు జమ చేయడం, తీసుకోవడం చేసే వాళ్ళు కరెంట్ ఖాతాను కలిగి ఉంటారు. కరెంట్ ఖాతాలో డబ్బు జమ చేసే వారికి బ్యాంక్ ఎటువంటి వడ్డీ ఇవ్వదు, అదనంగా సేవా రుసుము కూడా వసూలు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ కరెంట్ ఖాతా కలిగిన వారు రోజుకి ఎన్నిసార్లైన డబ్బును డిపాజిట్ చేయవచ్చును, మరి వెనక్కి కూడా తీసుకునే వెసులుబాటు అనేది కరెంట్ ఖాతాకి ఉంటుంది. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ నగదు రహిత లావాదేవీలు జరపడానికి ఉపయోగపడే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు. నెక్స్ట్ మనం నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం ఏంటంటే డెబిట్ కార్డ్. నెక్స్ట్ పాయింట్ రోజులో 24 గంటలు ఎప్పుడైనా డబ్బులు జమ చేయడానికి, తీసుకోవడానికి వీలు కల్పించే
బ్యాంకు సౌకర్యం ఏది అంటే ఏటీఎం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడానికి సహాయం చేసే సౌకర్యం నెట్ బ్యాంకింగ్. క్రెడిట్ కార్డు ద్వారా వివిధ రకాల చెల్లింపులు అనేటివి చేయవచ్చును. పొదుపు చేసేవారు ఫిక్స్డ్ డిపాజిట్ ను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే తమ సొమ్ము భద్రంగా ఉండటమే కాకుండా బ్యాంక్ అనేది అధిక వడ్డీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సేవింగ్ కరెంట్ ఖాతాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్ పైనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా స్వయం సహాయక బృందాలు, అదే డ్వాక్రా గ్రూపులు అంటాం వాటిని. అదేవిధంగా పాలిమార్ బ్యాంక్ నోట్లు వల్ల ఉపయోగాలు. ఇక్కడ చూసుకున్న నోట్లకి మురికి పట్టదు, నోట్లు చిరిగిపో. చూడండి, పాలిమార్ బ్యాంక్ నోట్ల వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయంటే నోట్లకు మురికి పట్టదు, నోట్లు చిరిగిపోవు, నోట్లు చాలా కాలం పాటు మన్నుతాయి, నకిలీ నోట్లను తేలికగా గుర్తించవచ్చును, నీటికి తడవవు, పర్యావరణానికి హాని కూడా చేయవు మన పాలిమర్ బ్యాంక్ నోట్లు అనేటివి. ఓకేనా రైట్. వీటి యొక్క ఉపయోగాల్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మనము నెక్స్ట్ లెసన్ అయినటువంటి జీవనోపాధులు సాంకేతిక పరిజ్ఞానంలో లెసన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ ని మనం చూద్దాం. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కోవడాన్ని మనము ఆవిష్కరణ అంటాము. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అసెంబ్లీ లైన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది హెన్రీ ఫోర్డ్. ఇక్కడ అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది హెన్రీ ఫోర్డ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1991, 2009 మధ్య కాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి అనేది సంవత్సరానికి 229 మిలియన్ టన్నులు ఉండెను. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1990 కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేవారు 1990లో. నెక్స్ట్ కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల ఉపయోగాలు ఒకసారి చూసుకుంటే వరిని కోస్తుంది, అది ధాన్యం నూర్పిడి చేస్తుంది, పోతపోసి గింజ మరి పొల్లును వేరు చూస్తుంది. మన కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ఉపయోగాలు. దానివల్ల నష్టాలు ఏమున్నాయి? వరి కోత యంత్రం వల్ల నష్టాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ భారతదేశంలో వస్తు పరిశ్రమలో దాదాపు 10 కోట్ల మంది ఉపాధి అనేది పొందుతున్నారు మన వస్త్ర పరిశ్రమలలో. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమకు ఎక్కువ మంది ఉపాధి అయితే వస్త్ర పరిశ్రమలో పొందడం అనేది జరుగుతుంది. 1940లో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. మన యొక్క దేశంలో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, మరమగ్గాలు ఎక్కువగా ఎక్కడ ఉండేవి? తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లో మరమగ్గం కేంద్రాలు ఎక్కువగా ఉండేవి. ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లో మన మరమగ్గాలు అనేటివి ఎక్కువగా ఉండేవి. వస్త్ర పరిశ్రమలో మరమగ్గాల ఉపయోగం ఎక్కువైంది, చేనేత మగ్గాలు అనేటివి తగ్గిపోవడం అనేది జరిగింది. ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద 6 రెట్లు వస్త్రం ఎక్కువ ఉత్పత్తి అవుతున్నది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో చేనేత యూనిట్లు ఎక్కువ గల రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన యొక్క టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో 3వ అతిపెద్దది ఏది అంటే భారతదేశము. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా మన యొక్క దేశం ఉంది, 3వ ప్లేస్ లో. నెక్స్ట్ 1995లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అనేటివి మన యొక్క దేశంలో అందుబాటులోకి రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి. చూడండి, మొదటిసారిగా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చింది 1995లో. ఆ యొక్క ఇయర్ ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 9వ పాఠమైనటువంటి ప్రజా ఆరోగ్యం ప్రభుత్వము, దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ మనము రివిజన్ అయితే చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం అనేది 4వ పెద్ద దేశము. అంటే ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత? 4. ప్రపంచంలోకెల్లా భారతదేశంలో అధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరము 15,000 మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు. భారతదేశంలో 1950లో 2,717 ఆసుపత్రులు ఉండేవి. 2000 నాటికి భారతదేశంలో ఆసుపత్రుల సంఖ్య 18,218కి చేరుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించడానికి ఆశా కార్యకర్త అనే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ASHA అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ కూడా ఉంటారు. మన రాష్ట్రంలో ప్రతి 5,000 మందికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం అనేది అందుబాటులో అయితే ఉంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ
MBHA అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేదా బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకులు కూడా ఉంటారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ PHC అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటాం. భారతదేశంలో ప్రతి 30,000 మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది అయితే ఉంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ప్రతి 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం అనేది కమ్యూనిటీ వైద్యశాల అనేది ఉంటుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్ స్థాయిలో మనకు 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి అనేది ఉంటుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు తక్కువ ఖర్చు లేదా ఉచితంగా వైద్యం అందించడము. ఇక మనము నెక్స్ట్ పాయింట్ 108 వాహన సేవలు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయగానే రోగులు లేదా బాధితుల వద్దకు చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తాయి. తదుపరి వైద్యం కోసము హాస్పిటల్కి అయితే పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 104 ఒకసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ 104 వాహనంలో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెల వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపి అక్కడ ఉచితంగా వారికి మన యొక్క మందులు కావచ్చు టాబ్లెట్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది 104 వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 104 వాహనంలో ఎప్పుడు ఎన్నిసార్లు పోతారో నెలకు ఒకసారి, అది గుర్తుంచుకోండి. దేశ జనాభాలో 20% మరియు మాత్రమే వాళ్ళు జబ్బు పడినప్పుడు అవసరమైన మందులు కొనడానికి స్థితిలో ఉన్నారు. అంటే మన దేశంలో 20% మంది మాత్రమే జబ్బు వచ్చినప్పుడు వారికి అవసరమైనటువంటి మందులు కొనే స్థితిలో ఉన్నారు. మిగతా 80% మంది అయితే మందులు కొనే పరిస్థితిలో అయితే లేరు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ గమనించినట్లయితే నీళ్ల వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి వ్యాధులు వస్తాయి మనకు నీళ్ల వల్ల, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది అనేది చనిపోతున్నారు, జాగ్రత్తగా అందులో చాలా మంది 5 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. సో ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రజలందరి కోసం కల్పించే సదుపాయాలను ప్రజా సదుపాయాలు అంటాము. ప్రజా సదుపాయాలకు ఉదాహరణ ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యము, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు. నెక్స్ట్ ప్రజా సదుపాయాలను కల్పించేవారు గవర్నమెంట్. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ లేదా శరీర సామర్థ్య సూచిక అంటాము. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా జరిగే మరణాలు. నెక్స్ట్ ఇక్కడ మనము 10వ లెసన్ ఉన్నటువంటి బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదారులు ఈ లెసన్ ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ అయితే మనము రివిజన్ చేసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొఘల్ చక్రవర్తుల పాలనలో జమీందారులు రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసేవారు. తెలంగాణ ప్రాంతంలో జమీందారుల నివాసాలను గడీలు అని పిలిచేవారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సొంత భూమి లేని రైతులు భూస్వాముల భూములను సాగు చేసి పంటలో కొంత భాగంను ముందుగా నిర్ణయించిన కౌలుకు గాని ప్రతిఫలంగా చెల్లించేవారు, వారినే కౌలుదారులని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగల పత్తి, నీలిమందు, చెరకు, గోధుమ వంటి వాణిజ్య పంటలను పండించమని రైతులను బ్రిటిష్ వారు బలవంతం చేసేవారు. ఏం పంటలు జాగ్రత్తగా గుర్తించండి, పత్తి, నీలిమందు, చెరకు, గోధుమ వంటి వాణిజ్య పంటలు పండించడానికి. నెక్స్ట్ బ్రిటిష్ వారు శాశ్వత శిస్తు ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ పేరు కార్న్వాలిస్, జాగ్రత్తగా గుర్తించండి. బ్రిటిష్ వారు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరము 1793, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారము జమీందారులకు ఇవ్వబడింది. శిస్తు అనేది కొంతకాలం పాటు శాశ్వతంగా ఉండేది, దాన్ని మార్చడానికి వీలు ఉండేది కాదు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా జమీందారులు బాగా ప్రయోజనం పొందారు. వారు భూమి అభివృద్ధికి ఎటువంటి చర్యలన్నిటివి తీసుకోలేదు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతినే జమీందారీ పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ సైన్య సహకార పద్ధతిలో భాగంగా నిజాం రాజు బ్రిటిష్ సైనిక నిర్వహణ ఖర్చులకు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు, జాగ్రత్తగా గుర్తించండి. నెక్స్ట్ ఈ జిల్లాలని మనం సీడెడ్ జిల్లాలు అంటాము. సీడెడ్ జిల్లాలు ఏంటి? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. సో వీటిని బ్రిటిష్ ప్రభుత్వానికి మన నిజాం రాజు అప్పగించడం అనేది జరిగింది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1800 సంవత్సరం నవంబర్లో సీడెడ్ జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసింది థామస్ మన్రో, గుర్తుంచుకోండి. సీడెడ్ జిల్లాలకు కలెక్టర్ గా 1800 సంవత్సరం నవంబర్లో ఎవరు పనిచేయడం జరిగిందంటే మన యొక్క థామస్ మన్రో పనిచేయడం అనేది జరిగింది. రాయలసీమ ప్రాంతంలో పాలేగర్లను అణిచి శాంతి భద్రతలు నెలకొల్పింది
థామస్ మన్రో. నెక్స్ట్ ఇక్కడ మన్రో రాయలసీమ లేదా సీడెడ్ జిల్లాలకు భూమి సర్వే శిస్తు శిస్తీకరణ చేపట్టడం అనేది జరిగింది. శిస్తు వసూలులో రైత్వారి పద్ధతిని ప్రవేశపెట్టింది థామస్ మన్రో. జాగ్రత్తగా గుర్తించండి. రైత్వారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? శిస్తు వసూలులలో థామస్ మన్రో. మన్రో రైతులకయ్యే వ్యవసాయ ఖర్చులకు ప్రభుత్వం నుంచి అప్పులు ఇప్పించాడు. రైత్వారి పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి నేరుగా పన్నులు చెల్లిస్తారు. మధ్యవర్తులు అనేవారు ఉండరు. మన్రో సాగు భూమి విస్తరణ కూడా చర్యలు తీసుకున్నాడు థామస్ మన్రో. జాగ్రత్తగా గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నది సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించడం అనేది జరిగింది. ఇది విజయవాడ వద్ద కృష్ణా నదిపై 1854లో ఆనకట్ట నిర్మాణం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1861లో అమెరికాలో జరిగిన అంతర్యుద్ధం వల్ల భారతదేశంలోని పత్తి పంటకు బాగా గిరాకీ అనేది పెరిగింది. ఎప్పుడు? 1861లో. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1865లో అమెరికా అంతర్యుద్ధం ముగియడంతో పత్తి గిరాకీ బాగా తగ్గిపోయింది. బ్రిటిష్ వారి పాలనలో ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన కరువు గంజాం కరువు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది. ఆ కరువు పేరు గంజాం కరువు అని చెప్పడం జరుగుతుంది. నిజాం పాలనలో పన్ను వసూలులో మధ్యస్థాయి వారు ఉంచుకునే మొత్తాన్ని ఏమని పిలిచేవారు? సర్ఫే ఖాస్ అని పిలవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలలో 1500 మంది జాగీర్లు 497 గ్రామాల్లో 14 సంస్థానాలనేటివి ఉండేవి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు పైగా ఉండిన భూస్వామి విష్ణువు రామచంద్రారెడ్డి. తీవ్రమైన గాంజాం కరువు సంభవించిన కాలం 1865-66. నెక్స్ట్ కరువులు తరచుగా సంభవించే ప్రాంతాలు రాయలసీమలో ఉంటాయి. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో 11 కరువులు అనేటివి రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రైతాంగ విప్లవాలకు కారణాలు అధిక శిస్తు వసూలు చేయడం, భూస్వాములు మరియు వడ్డీ వ్యాపారులు దోపిడీ చేయడం వల్ల రైతాంగ విప్లవాలు అనేటివి రావడం జరిగింది. రంఫాత్ ఫితూరీలు అదేవిధంగా మోప్లా తిరుగుబాటు అనేవి రైతాంగ ఉద్యమాలు. ఏది? రంపా ఫితూరీలు అదేవిధంగా మోప్లా తిరుగుబాట్లు. వీటిని గుర్తుంచుకోండి. ఇవి రెండు రైతాంగ ఉద్యమాలు. కిసాన్ సభల ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయడం, భూమి శిస్తు రద్దు, వడ్డీ వ్యాపారుల నియంత్రణ అనేది కిసాన్ సభల ప్రధాన ఉద్దేశం. దేశ్ముఖ్ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారి. పట్టా అంటే భూమిపై యాజమాన్య హక్కులను తెలిపే ఒక పత్రము. తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు దాదాపుగా 550 మంది ఉండేవారు. తెలంగాణ ప్రాంతంలో దొరలు అంటే భూస్వాములు అని అర్థము. ఇక మనము నెక్స్ట్ లెసన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 11వది జాతీయ ఉద్యమము తొలి దశ 1885 నుంచి 1919 వరకు. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ మనము రివిజన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాట్లు పాల్గొన్న వారు సైనికులు, సాధారణ రైతులు, చేతి వృత్తుల వారు, రాజులు. నెక్స్ట్ భారతదేశ సమస్యలను చర్చించడానికి దాదాబాయి నౌరోజీ లండన్ లో 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఎక్కడ? లండన్ లో. ఎప్పుడు? 1866లో. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ నెలలో ఏర్పాటైంది. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించిన ఆంగ్లేయుడు ఏఓ హ్యూమ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో జరుగుతాయి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబరి గంగూలీ. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కాదంబరి గంగూలీ. జాతీయోద్యమ చరిత్రలో 1885 నుంచి 1919 మధ్య కాలానికి ఏమంటాం? దాన్ని మితవాద యుగం అని అంటాము. మితవాద యుగం ఇయర్ 1885 టు 1919 మధ్య కాలాన్ని మనము మితవాద యుగం అని చెప్పుకుంటాము. మితవాదుల విధానాలు చూసుకున్నట్లయితే విన్నపాలు, ప్రార్థనలు చేయడము, ఆందోళనలు చేపట్టడం. ఇది మితవాదుల యొక్క విధానాలు. విన్నపాలు, ప్రార్థనలు చేయడం, ఆందోళనలు చేపట్టడము. నెక్స్ట్ పాయింట్ మితవాదుల ప్రధాన డిమాండ్లు. విధాన సభలో మరింత మంది భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించుట,
ప్రభుత్వ ఉన్నతాధికారులుగా భారతీయులను కూడా నియమించాలి, సివిల్ సర్వీస్ పరీక్షలను భారతదేశంలో కూడా నిర్వహించాలని వారి యొక్క డిమాండ్స్ అనేటివి ఉండేను. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వారి దోపిడీ విధానాన్ని అధ్యయనం చేసింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్. జాగ్రత్తగా గుర్తుంచుకొని, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క దోపిడీని మీద విధానాన్ని అదేవిధంగా అధ్యయనం చేసింది, దోపిడీ విధానాన్ని అధ్యయనం చేసింది దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్. వీరి యొక్క పేర్లను గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ భారతదేశంలో పేదరికానికి బ్రిటిష్ వారి దోపిడీ విధానమేనని నిర్ధారించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్ గారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బ్రిటిష్ పాలనలో కరువు, పేదరికానికి కారణము అధిక భూమి శిస్తు వసూలు చేయడము, అదేవిధంగా ఆహార ధాన్యాల ఎగుమతి. జాతీయ ఉద్యమ చరిత్రలో 1905-1920 మధ్య కాలాన్ని మనము అతివాద యుగం అంటాము. ఓకే, ఇక్కడ మితవాద యుగం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1885 నుంచి 1919 వరకు మితవాద యుగం అంటాం. 1905 నుంచి 1920 మధ్య కాలాన్ని అతివేద యుగం అంటారు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత జాతీయ ఉద్యమంలో ఒక ముందడుగు స్వదేశీ ఉద్యమము. బెంగాల్ విభజనకు కారకుడు కర్జన్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బెంగాల్ విభజన యొక్క ఉద్దేశం ఏంటంటే బెంగాలీలో ఉన్న జాతీయవాదాన్ని బలహీనపరచడం జరిగింది బెంగాల్ విభజన చేసి. నెక్స్ట్ ఇక్కడ బెంగాల్ విభజన చేసిన సంవత్సరం 1905. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వందే మాతర ఉద్యమం, అదేవిధంగా దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటాము. స్వదేశీ ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మహిళలు విదేశీ గాజులు వేసుకోవడాన్ని, విదేశీ వంటలు చేయడానికి నిరాకరించారు. విదేశీ బట్టలను ఉతకడానికి బట్టలు ఉతికేవారు నిరాకరించారు. విదేశీ పంచదార ఉన్న నైవేద్యాన్ని తీసుకోవడానికి పూజారులు నిరాకరించారు. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాదులు స్వదేశీ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ స్వదేశీ ఉద్యమ కాలంలో బెంగాల్ కెమికల్ స్పోర్ట్స్ ను ప్రారంభించింది ప్రఫుల్ల చంద్ర రే. జాగ్రత్తగా గుర్తుంచుకో, స్వదేశీ ఉద్యమంలో బెంగాల్ కెమికల్ స్టోర్స్ ను ప్రారంభించింది ఎవరు అంటే ప్రఫుల్ల చంద్ర రే. స్వదేశీ ఉద్యమ కాలంలో స్థాపించబడిన ఉక్కు కర్మాగారం టాటా ఉక్కు కర్మాగారం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బీహార్లో టాటా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించింది జంషెడ్జీ టాటా. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. స్వదేశీ ఉద్యమంలో భారతదేశంలో వస్త్ర పరిశ్రమ బాగా ఊపు అందుకోవడం అనేది జరిగింది. మితవాద నాయకులు ముఖ్యులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మొహతా, అదేవిధంగా డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆర్సి దత్, అదేవిధంగా సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేది వాళ్ళు మితవాద నాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని నినాదం ఇచ్చిన నాయకుడు బాల గంగాధర్ తిలక్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ 1907లో జరిగిన సూరత్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అతివాదులు, మితవాదులు అనే రెండు వర్గాలుగా విడిపోవడం అనేది జరిగింది. స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ పాయింట్ స్వదేశీ ఉద్యమ కాలంలో అరెస్ట్ అయిన తిలక్ తిరిగి 1915లో జైలు నుంచి విడుదల కావడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బెంగాల్ విభజన జరిగిన రోజు 1905 అక్టోబర్ 16 ఇయర్ ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏదంటే వందే మాతర ఉద్యమం, దీన్ని స్వదేశీ ఉద్యమం అంటాము. 1915లో అనిబీసెంట్ తో కలిసి తిలక్ ప్రారంభించిన విప్లవం ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం. ఓకే, హోమ్ రూల్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వరాజ్య స్థాపన. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ 1916లో లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు మరియు మితవాదులు అనేవారు ఏకమయ్యారు. ఏ ఒప్పందం తోటి అతివాదులు మితవాదులు ఏకమయ్యారు? లక్నో ఒప్పందం. ఎప్పుడు జరిగింది? 1916. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణ పత్రికను ఎప్పుడు స్థాపించారు? కృష్ణ పత్రికను 1902లో మచిలీపట్నంలో ప్రారంభించడం అనేది జరిగింది. కృష్ణ పత్రిక స్థాపకుల్లో ఒకరు ముట్నూరు కృష్ణారావు ఒకరు. ఆయన కృష్ణ పత్రికను చనిపోయే వరకు సంపాదకుడుగా పనిచేయడం జరిగింది ముట్నూరు కృష్ణారావు గారు. ఇక్కడ చూసుకున్న ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రిక ఏదంటే కృష్ణ పత్రిక. ఇది మనకు 8th క్లాస్ హైలైట్ అంశాల్లో కూడా ఉంటుంది. ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణ పత్రికను స్థాపించింది. నెక్స్ట్ మీకు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1914. మొదటి ప్రపంచ యుద్ధం కాలంని గుర్తుంచుకోండి. 1914 నుంచి 1919 వరకు జరగడం అనేది జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అంతిమంగా ఓడిపోయిన దేశం ఏది అంటే జర్మనీ.
సామ్యవాద విప్లవంలో విజయం సాధించిన దేశం ఏదంటే రష్యా. రష్యాలో వచ్చిన కమ్యూనిస్ట్ విప్లవం భారతీయులను ఎంతగానో ప్రభావితం చేసింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ప్రజలందరూ ఒక జాతికి ఏర్పడి తమపై తామే అధికారాన్ని కలిగి ఉండుటను సార్వభౌమాధికారం అంటాము. నెక్స్ట్ ఇక్కడ మితవాదుల విధానాలు, విన్నపాలు, ఆర్జీలు, ఆందోళనలు వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.